హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ Brain. ఏపీ 10th క్లాస్ సంబంధించి సోషల్ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. ఎందుకంటే మన గవర్నమెంట్ కేవలం క్వశ్చన్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తుంది, బట్ ఆన్సర్స్ అయితే ఇవ్వలేదు. సో మీకు ఈ వీడియోలో ఈ ఆన్సర్స్ గురించి, అలాగే నిన్న జరిగినటువంటి బయాలజీలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి, ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, అలాగే మీరు దానికి అనుగుణంగా సోషల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అలాగే 1 మార్క్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చదవాలి, ఇలాంటి విషయాలు, దాంతోపాటు దీనికి సంబంధించిన ఆన్సర్స్ PDF మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు పూర్తిగా వీడియోలో చెప్తాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే దీనికి సంబంధించిన PDF కావాలంటే మీరు మన అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, xyzbrain.in, అక్కడ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, మీకు ఈ వీడియోలో మొత్తం పూర్తి సమాచారం చెప్తాను. అండ్ దానికి కూడా చిన్న రిక్వెస్ట్, మీకు కనుక వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోవద్దు. ఇక చూడండి, సోషల్ చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మళ్ళీ చెప్తానండి. మనకు గవర్నమెంట్ SCRT క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ ఇవ్వడం జరిగింది, బట్ ఆన్సర్ అయితే ఇవ్వలేదు. సో చాలామంది సార్స్ మేము ఆన్సర్ నాకు దొరకట్లేదని సార్ అడిగారు. సో వాళ్ళ కోసమే ఈ మెటీరియల్ చూడండి. ఇక్కడ మీకు ఈ వీడియోలో ఈ మెటీరియల్ ఏమేమి ఉన్నాయి మొత్తం మీకు చూపిస్తూ చూడండి. ఇక్కడ మీరు గమనించవచ్చు. సో దీన్ని గవర్నమెంట్ వాళ్ళే ప్రిపేర్ చేస్తారు టీచర్స్. ఇక్కడ మీకు పేజ్ వైజ్గా ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉంది ఇక్కడ చూడండి. ఫస్ట్ చూడండి, 5 to 24 పేజ్ వరకు మ్యాపింగ్ స్కిల్ ఉంది. తర్వాత 25 నుంచి 44 పేజ్ వరకు ఇన్ఫర్మేషన్ స్కిల్ ఉంది. తర్వాత హూ ఈజ్ హూ స్లోగన్స్ కూడా ఉన్నాయి. అండ్ 8 మార్క్ క్వశ్చన్ చూడండి, 47 to 57 పేజ్ వరకు అయితే ఉన్నాయి. అవన్నీ క్వశ్చన్స్ చదివారంటే పక్కా అయితే వస్తాయి. అండ్ 1 మార్క్ వచ్చి 57 నుంచి 75 పేజ్ వరకు, అండ్ 2 మార్క్స్ వచ్చేసి 76 to 82 పేజ్ వరకు, అండ్ 4 మార్క్ క్వశ్చన్స్ 83 to 90 పేజ్ వరకు అయితే ఉన్నాయి. సో ఇలాగా క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు చాప్టర్ వైజ్ ఇవ్వడం జరిగింది, అండ్ మార్క్స్ వైజ్ ఇవ్వడం జరిగింది. సో ఇవి చదివినట్లయితే మీకు 100% మీ ఫైనల్ ఎగ్జామ్స్లో ఉపయోగపడతాయి. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే, సో చాలామంది ఇది ఒక్క మెటీరియల్ చదివి సరిపోతుందా అంటున్నారు. సో అలాగైతే కాదండి. మీరు తప్పకుండా FA1, FA2, FA3, FA4 అండ్ SA1 ప్రీ ఫైనల్ గ్రాండ్ టెస్ట్, ఈ గ్రాండ్ టెస్ట్ పేపర్లు అన్నింటిలో కూడా చూసుకోండి. తప్పకుండా 1 మార్క్స్ ఇందులోంచి వస్తాయి. ఎందుకంటే బయాలజీకి అలాగే జరిగింది. ప్రీ ఫైనల్ నుంచి కొన్ని, అండ్ FA1 నుంచి కొన్ని, అండ్ గ్రాండ్ టెస్ట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ పిక్ చేసి ఇవ్వడం జరిగింది. సో చాలామంది రాశారు, బట్ ఏంటంటే కొంతమంది స్వతహాగా సొంతంగా రాయలేని వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడ్డారు నేను. సో బట్ పేపర్ మాత్రం ఓవరాల్గా చాలా ఈజీ వచ్చింది. సో తప్పకుండా అయితే సోషల్ సంబంధించి కూడా మీరు అలాగే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇవి చదివి ఆ పేపర్స్ కూడా మిస్ చేసుకోవద్దు. ఇక్కడ వచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు చూడండి, లెసన్ వైజ్ బ్లూ ప్రింట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ బ్లూ ప్రింట్ మీకు పేపర్ కూడా బ్లూ ప్రింట్ ప్రకారమే వస్తాయి, కాబట్టి మీరైతే కంగారు అవసరం లేదు. ఈ మెటీరియల్ మీకు ఉచితంగా అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు దీనికి సంబంధించి 1 రూపీ కూడా మీకు నాకు పే చేయాల్సిన అవసరం లేదు. అలాగే మీ ఊరి పేరు, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి అనేది కామెంట్ చేయండి. సో నేను తెలుసుకుంటాను. ఇక్కడ చూడొచ్చు, మీకు ఫస్ట్ మ్యాపింగ్ స్కిల్స్ అని ఇవ్వడం జరిగింది 15 మార్క్స్కి. సో దీంట్లో మీకు తెలిసిన మ్యాపింగ్ స్కిల్ ఒక వరల్డ్ మ్యాప్ కానీ, ఇండియా మ్యాప్ కానీ, స్టేట్ మ్యాప్ కానీ ఒకటి ఇస్తారు. దానికి సంబంధించి మీరు వాళ్ళు అడిగింది ఇన్ఫర్మేషన్ అయితే ఐడెంటిఫై చేయాలి. స్టేట్స్ కానీ, తర్వాత కొన్ని ప్లేసెస్ కానీ, ఓషన్స్ కానీ ఇలా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేసి ఉంటుంది. సో ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాప్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎక్కడి నుంచి మ్యాక్సిమం అయితే ఇందులోంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ 1 మార్క్ మాత్రం మీరు FA1 గ్రాండ్ టెస్ట్ ఇవన్నీ కూడా చూసుకోండి. సో మీకు తప్పకుండా అయితే ఉపయోగపడతాయి. ఇవన్నీ చూసుకోండి. దాంతోపాటు ఇక్కడ చూడండి, నా రైల్వే జోన్స్ ఇచ్చారు. సో అది కూడా చూసుకోండి, బిట్స్ లాగా అయితే ఉపయోగపడతాయి. వరల్డ్ మ్యాప్ చూడండి, ఇవన్నీ కూడా APSCRT క్వశ్చన్స్లో ఉన్నాయి చూడండి. కంట్రీస్, క్యాపిటల్స్ అండ్ ఓషన్స్ గురించి, వరల్డ్ కాంటినెంట్, ఓషన్స్, సీస్ చూడండి. సో ఇది ఇచ్చారు, చెక్ చేసుకోండి. నేను జస్ట్ స్క్రోల్ డౌన్ చేస్తాను మ్యాప్ సంబంధించి. ఇక్కడ మీరు చూస్తే కనుక వరల్డ్, ఇండియా ఒక ఆర్డర్ చూడండి, సీక్వెన్స్, అరేంజ్ ఆర్డర్ అనమాట. ఇవన్నీ చూసుకోండి, సీక్వెన్స్ అనమాట. అండ్ అబ్దుల్ కలాం గారి కొటేషన్ అండి, యూ కెనాట్ చేంజ్ యువర్ ఫ్యూచర్ బట్ యూ కెన్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ అండ్ షూర్లీ యువర్ హ్యాబిట్స్ విల్ చేంజ్ యువర్ ఫ్యూచర్. APJ అబ్దుల్ కలాం గారు మంచి కొటేషన్ ఇది. అండ్ ఇక్కడ మ్యాప్ రీడింగ్ చూడండి, రీడింగ్ స్కిల్స్ ఇవన్నీ. అంటే ఒక మ్యాప్ ఇస్తాడు, ఆ మ్యాప్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వియన్నా బిలాంగ్స్ టు విచ్ కంట్రీ, ఆస్ట్రియా, ఇట్లా ఇన్ఫర్మేషన్ స్కిల్స్ లాగా అనమాట. ఇవన్నీ చూసుకోండి. ఇవన్నీ కూడా ఐ హోప్ మేబీ ఖచ్చితంగా అయితే ఉపయోగపడతాయి. మీకు 3 days టైం ఉంది కాబట్టి మీరు వీటిని బాగా యూజ్ చేసుకోండి. అండ్ ఎవరైతే టాపర్స్ కావాలనుకుంటారో సబ్జెక్ట్లో 1 మార్క్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇవన్నీ పక్కా చూసుకోండి, రివిజన్ చేసుకోండి. 1 మార్క్ మాత్రం పక్కాగా ప్రీవియస్ పేపర్స్ చెక్ చేసుకోండి. ఐ మీన్ FA1 నుంచి గ్రాండ్ టెస్ట్ వరకు. ఇక్కడ చూడండి, ఇన్ఫర్మేషన్ స్కిల్స్ ఇవన్నీ కూడా మేజర్గా మీకు 8 మార్క్స్ అనేటివి చాలా తక్కువ ఇచ్చారు ఇక్కడ.
అంత ఎక్కువ కూడా ఇవ్వలేదు కాబట్టి మీకు క్విక్ రీజన్తో అయిపోతుంది. నేను చూపిస్తాను 8 మార్క్స్ ఇక్కడ మీకు ఇండెక్స్లో పేజ్ నెంబర్ చూపించాను ఇందాక. ఇక్కడ ఏం చేశారంటే 8 మార్క్స్ 4 మార్క్స్ ఇక్కడ హూ ఈజ్ హూ చూడండి. హూ ఈజ్ హూ ఇచ్చారు, సెక్రటరీస్, ప్రెసిడెంట్స్ అన్నీ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ చూడండి. ప్యాసేజ్ 1 మార్క్ క్వశ్చన్స్ చూడండి. ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్స్ పక్కా చూసుకోండి. సో ఎందుకంటే రిపీట్గా రావడానికి స్కోప్ అయితే ఉంటుంది. సో ఇవన్నీ ఇచ్చింది కూడా గవర్నమెంట్ వాళ్ళు చూడండి. అంటే గవర్నమెంట్ ఇచ్చిన క్వశ్చన్స్నే టీచర్స్ అంతా కలిసి ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది విద్యార్థుల కోసం, డీసీబీ విజయనగరం వాళ్ళు. సో మ్యాక్సిమం చాలా మంది దగ్గర ఉంటాయి మెటీరియల్స్. ఉన్న వాళ్ళైతే ఓకే, లేని వాళ్ళైతే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే మన వెబ్సైట్ని విజిట్ చేయండి. కోర్స్ కొంతమంది సొల్లు చెప్తున్నాను అనుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే చాలా కంటెంట్ ఉంది ఇక్కడ. జస్ట్ మీకు అంటే దీంట్లో ఏముంది చెప్పడమే నా బాధ్యత అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు 2 మార్క్స్ ఇక్కడ ఎలా ఇచ్చారంటే 1 మార్క్ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్ ఇలా ఇచ్చారు. ఇక్కడ చూడండి శాంపుల్ ఎలా ఉందన్నది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ గురించి ఒక క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ. వాట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్, వాట్ ఆర్ ద బేసిక్ ఇండస్ట్రీస్, గివెన్ ఎగ్జాంపుల్. సో మ్యాక్సిమం ఆన్సర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. యూ కెన్ రైట్ యువర్ ఓన్ ఆన్సర్స్, దానివల్ల అయితే మీకేం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ 4 మార్క్ క్వశ్చన్ చూడండి. ఏపీఎస్సీ క్వశ్చన్ బ్యాంక్ 4 మార్క్స్. ఫారెస్ట్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్, బయోడైవర్సిటీ ఇవన్నీ అయితే ఉన్నాయి. సో 8 మార్క్స్ అయితే పక్కా చూసుకోండి. అవి చాలా తక్కువ ఉంటాయి 8 మార్క్స్. ఐ హోప్ మీకు అవి చాలా యూజ్ అవుతాయి మీకు. ఓకే, ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన మెటీరియల్. మరి మెటీరియల్ మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు డిస్క్రిప్షన్లో చివరిలో ఒక లింక్ ఉంటుంది, డౌన్లోడ్ పీడిఎఫ్ అని. డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసే వీడియో కింద ఉంటుంది అది. మీరు డిస్క్రిప్షన్ ఓపెన్ చేయగానే కింద డౌన్లోడ్ పీడిఎఫ్ ఉంటుంది. బాగా స్క్రోల్ డౌన్ చేయండి, బాటమ్కి వెళ్ళండి, అక్కడ డౌన్లోడ్ పీడిఎఫ్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది. ఒకవేళ పాస్వర్డ్ అడిగితే కనుక 2200 ఎంటర్ చేయండి. అడగకపోతే నో ప్రాబ్లం. అడిగితే కనుక 2200 ఎంటర్ చేయండి. సో మీకైతే ఈజీగా డౌన్ అయిపోతుంది. అండ్ ఇది ఫ్రెండ్స్ మీకు ఈ పీడిఎఫ్ చాలా ఉపయోగపడుతుంది. అలాగే 4 యూట్యూబ్ పేపర్లు ఉన్నాయి. సో అవి కూడా మీకు పెట్టేస్తాను. సో వాటిని అయితే బాగా చూసుకోండి. సో డెఫినెట్గా అయితే మీకు అందులోంచి కూడా కొన్ని రావడం జరుగుతుంది. అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ విజిట్ అవర్ వెబ్సైట్ xyzbrain.in. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.